అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 5వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిన పడవచ్చు. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారాలు కూడా తప్పకుండా పాటించండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఇందులో ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉదయం సమయం కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. మీ యొక్క ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ మొదలవుతాయి. అదేవిధంగా వేగాన్ని పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు రేపు మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందవచ్చు. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు కలిసే సూచనలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. అనువజ్జుల సలహాలను తీసుకుని ముందుకు వెళితే మంచి ఫలితాలను సాధిస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేయవలసి కూడా రావచ్చు. అయితే భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులపై దృష్టి పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలలో కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ మనసులో భావాలను ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు రావచ్చు. విద్యార్థులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు కూడా ఉంటాయి. ఉపాధ్యాయుల సహాయం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కష్టపడి చదివినటువంటి వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లను తాగటం, మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయటం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఒత్తిడికి దూరంగా ఉండండి. రేపటి రోజున మీ యొక్క అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. ముఖ్యమైన పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కీలక పాత్రను పోషిస్తుంది. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనను పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకువస్తాయి. అవకాశాలు మీ ముందుకు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా
సద్వినియోగం చేసుకోండి. కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు లేదా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. విదేశీ సంబంధిత పనుల్లో కూడా పురోగతి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున శని ప్రభావం కారణంగా కష్టానికి తగినటువంటి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా లభిస్తుంది. అందువలన నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీ యొక్క పట్టుదలే మీ యొక్క విజయానికి కారణమవుతుంది. గతంలో ఎదురైనటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కార దిశగా కదులుతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి నమస్కరించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు అన్నదానం చేయండి లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయండి. శనిగ్రహ అనుగ్రహం పొందండి. అలాగే కాకులకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అడ్డంకులు తొలగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి ఆత్మవిశ్వాసం, పురోగతి, శుభ ఫలితాలు అందుతాయి. అయితే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే విజయం మాత్రం తప్పకుండా మీదే అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు రేపటి రోజుకు సంబంధించినటువంటి మరికొన్ని డీప్ విశేషాలు తెలుసుకుందాం. గ్రహాల అనుకూల ప్రభావం కూడా మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలుగులోనికి తెచ్చే అవకాశం కనిపిస్తుంది.